అసలు అబ్బా వాళ్ళ రియాక్షన్ ఏంటి? అయితే నేను పరిగెత్తాలి. రోజా ఎలా ఉన్నావు అంటారు. అసలు అసెంబ్లీలో కూడా అందరూ ఇలా చూస్తారు మా ఇద్దరిని. ఏంట్రా వీళ్ళిద్దరు వేరే వేరే పార్టీ కొట్టుకుంటారు అనుకుంటే ఇలా మాట్లాడుకుంటున్నారని. ఆయన చాలా అభిమానంగా ఉండేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడూ అంటారు దేవుడు నీకు మంచి ఫీచర్స్ ఇచ్చారు, నోస్, ఐస్, స్మైల్, అసలు ఆ క్వీన్ గెటప్ లో ఎంత బాగుంటావు అని భైరవ దీపం చేసేటప్పుడు నాకు ఒక్కదానికే స్క్రీన్ టెస్ట్ చేయలేదు. అందరికి బాలకృష్ణ గారికి రంభా స్పెషల్ సాంగ్ చేసిన అందరికి స్క్రీన్ టెస్ట్ చేశారు, నాకు మాత్రం చేయలేదు. సో ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు నీకు గెటప్ కి భలే ఉంటావు నువ్వు అని చెప్పేసి. మళ్ళీ దాంట్లో అన్నమయ్యలో కూడా అందుకే తీసుకున్నారు, మోహన్ బాబు గారి పక్కన క్వీన్ క్యారెక్టర్ కి. అట్లా ఎక్కడ క్వీన్ ఉన్నా నేనే మళ్ళీ అన్నిట్లో కూడా అలా చేయటం జరిగింది. ఇండస్ట్రీకి ఎలానో ఇప్పుడు మళ్ళీ వస్తున్నారు కాబట్టి. వెంకటేష్ గారిని నేను మినిస్టర్ అయినప్పుడు చూసాను, యూ డిజర్వ్ ఇట్ అన్నారు. చాలా కష్టపడ్డావు. ఎలా ఉండేవాళ్ళు సెట్ లో? ఎందుకంటే రామానాయుడు గారు కంటెస్ట్ చేసినప్పుడు కూడా మేము అందరం సినిమా ఆర్టిస్టులు అందరూ వెళ్ళాం ఆయనకి ప్రచారం చేయడానికి. అప్పుడు టీడీపీలో ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ వచ్చారు. అప్పుడు నాకు సర్పయాగం వాళ్ళ బ్యానర్ మీద చేశాను కదా, సో అప్పటి నుంచి వాళ్ళతో పరిచయం ఉంది. సో ఆయన ఎప్పుడు చూసినా కూడా చాలా మంచిగా మాట్లాడతారు వెంకటేష్ గారు. ఎలా ఉండేవాళ్ళు సెట్ లో అసలుకి? రోజా గారు వెంకటేష్ గారు కాంబినేషన్స్ అంటే ఆయన అంత జోవియల్ గా అయితే కలగల బాలకృష్ణ గారు లాగా ఉంటారు. బాలకృష్ణ అయితే ఇంకా ఎక్కడున్న వాళ్ళందరినీ పిలుచుకొని కూర్చోబెట్టి ఇంకా కబుర్లు, పాటలు, పద్యాలన్నీ చేస్తారు. వెంకటేశ్వర్ గారు కొంచెం ఏమంటే ఇట్లా కూర్చున్నప్పుడు మాట్లాడటమే తప్ప మళ్ళీ అంత పిలిచి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడేంత ఉండదు. సో కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటారు. ఇంకా నాగార్జున గారు అంటే అందరికీ క్రేజ్. అందరు హీరోయిన్లు నాగార్జున గారు ఎక్కడ కూర్చున్నారో ఎత్తుక్కుంటే వెళ్ళి ఆయన పక్కన కూర్చొని మాట్లాడతారు. ఆయన అంటే ఎందుకో అందరు హీరోయిన్స్ కి బాగా ఇష్టం. అండ్ ఆయన కూడా చాలా డిగ్నిఫైడ్ గా ఎవరిని హట్ చేయరు. ఆయన దగ్గర ఉన్న క్యారెక్టర్ నార్మల్ గా ఏంటంటే హీరోస్ మాతోనే కూర్చొని మాట్లాడాలి, లేదా వాళ్ళకి హీరో కన్నా ఎక్కువ డైలాగ్స్ ఉండకూడదు, ఎక్కువ మూమెంట్స్ ఉండవు. కొంతమంది అలా ఉంటారు రిజర్వ్, అలా ఉండరు నాగార్జున గారు. చాలా కూల్ గా ఉంటారు ఆయన. సో అందుకనే అందరూ ఆయనతో కూర్చొని మాట్లాడటానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు.